కొద్దీ వాళ్ళ పిల్లలు కూడా అనారోగ్యంగా కొంచెం హ్యాండిక్యాప్ టైప్లో పుడుతుంటారు. లేడీస్ ఎక్కువ స్మోక్ చేయకూడదు. మద్యపానం రోజు ఉండడం వలన సమాజంలో పేరు పరువు ఆల్రెడీ నష్టపోతున్నాము. అది పోతే పోయిన ఎదవ పది మళ్ళీ తాగటం. సో అంతే తాగడం వల్ల ఆస్తి పోగొట్టుకుంటాం, కుటుంబం వాళ్ళని పోగొట్టుకుంటాం, మన పిల్లలపై ప్రభావం పడుతుంది, వాళ్ళని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మానసిక ఒత్తిడికి బాగా గురవుతాం. మానసిక ఒత్తిడికి గురైందంటే ఇంకా ఈ జీవితం ఎందుకు అని అనిపించే స్టేజ్ అన్నమాట అది. సో మద్యపానం, కోపం, డబ్బులు ఒకరు అందరికీ దొంగతనాలు, దోపిడీలు, హత్యలు కూడా రెడీ అవుతుంటుంది. ఇదంతా ఇది రాష్ట్రీయ కాబట్టి అంతా అయిన తర్వాత తాగి చివరికి మధ్యస్థితం పోవటం కానీ ఏంటంటే మద్యపానం తాగడం వల్ల లివర్ చెడిపోతుంది. మద్యపానం చేయడం వల్ల కుటుంబానికి దూరం అవుతాము. పొరపాటు అంటే క్షమించండి. పిల్లలు మనకు దూరం అవుతారు. ధూమపానం చేయడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది. మెయిన్గా ఇది ఒక్కటి మాత్రం మెయిన్ అర్థం చేసుకోండి. మద్యపానం, ధూమపానం సరిగ్గా ఆహారం వేయదు. మద్యపానం, ధూమపానం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు గురవుతారు. భార్యాభర్తల గొడవలు అది ఇవి. మద్యపానం చేయడం వల్ల సరిగ్గా నిద్ర పడుతుంది. ఇదొకటి. మద్యపానం చేయడం వల్ల ఏ పని చేయలేము. ఏ పని చేసినా ఏ పని తోయలేదన్నట్టు. మద్యపానం వల్ల పక్కింటి వాళ్ళతో కూడా ఊరికి గొడవలు అవుతాం. అది వాళ్ళు దీన్ని ఇంతే కదా అనే లోక కింద చూస్తారు. మద్యపానం వల్ల పక్కింటి వాళ్ళతో